మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన డేట్ ఆఫ్ బర్త్లో మనీ వైబ్రేషన్ని సూచించే నెంబరు ఒకటి ఉంటుందండి. మనీ వైబ్రేషన్ని సూచించే నెంబరు ఏదైనా కావచ్చు. అంటే పర్టికులర్గా మీకు మనీ వైబ్రేషన్ 1 ఉండాలి, లేకపోతే 2 అని అలా ఉండదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో మనీ వైబ్రేషన్ 8 అయినా కావచ్చు, 7 అయినా కావచ్చు, 4 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు. ఇది డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. అయితే మనీ వైబ్రేషన్ అంటే 5 అని అట్లా లెక్కలు ఏమీ లేవు. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేస్తుంది. అందుకే ఒక డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని వందల మంది, వేల మంది పుట్టినా అక్కడ ఇండికేషన్లో వచ్చే మనీ వైబ్రేషన్ ద్వారా మాత్రమే వాళ్ళ చదువు ఆధారపడి ఉంటుంది. ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఒకే చదువు చదవరు, ఒకే రకమైన బిజినెస్లు చేయరు, ఒకే రకమైనటువంటి సంపాదన కూడా ఉండదు. కారణం ఏమిటి అంటే అక్కడ వాళ్ళ మనీ వైబ్రేషన్ అనేది డిఫర్ అవుతుంది. అయితే ఈ మనీ వైబ్రేషను అనేది ఖచ్చితంగా 18 నుంచి 23 ఏళ్లలోపు మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు ఏ లెక్కలు వేసినా రాదు. 18 నుంచి 25 ఇయర్స్ లోపల మాత్రమే మీ మనీ వైబ్రేషన్ ఓపెన్ అవటం జరుగుతుంది. అలాగే చిన్నప్పుడు అంటే పుట్టినప్పుడు మనం లెక్కలు వేసినప్పుడు ఎడ్యుకేషన్ని లెక్క వేయగలం తప్ప, ఎడ్యుకేషన్ ద్వారా ప్రొఫెషన్లోకి ఎలా వెళ్ళగలం లెక్క వేయగలం తప్ప మనీ వైబ్రేషన్ లెక్క వేయడానికి రాదు. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మనీ వైబ్రేషన్ అంతా వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. పేరెంట్స్ కొంచెం హై ఎండ్లో ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా ఆటోమేటిక్గా హై ఎండ్లోకి వస్తారు. మిడిల్ ఎండ్లో ఉన్నప్పుడు మిడిల్ లెవెల్లో ఉంటారు. కొంతమంది చాలా కష్టంగా ఉంటుందండి. అంటే మీట్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి అవసరాన్ని మీట్ అవ్వడం, సేవింగ్స్ లేకుండా కొంతమంది ఉండడం, ఇలా రకరకాలు ఉన్నారండి. ఇలా ఉండే వాళ్ళకి వాళ్ళ సంతానంలో ఒక లెక్క వస్తూ ఉంటుంది. కాబట్టి మనీ వైబ్రేషను చిన్నపిల్లలకి ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. వాళ్ళ చదువు చెప్పచ్చు, చదువు నుంచి ప్రొఫెషన్ ఎలా వెళ్ళగలరో చెప్పచ్చు. కానీ మనీ వైబ్రేషన్ అంటే మీరు ఎంత మనీ సాధించగలరు అనేది చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. కొంతమంది పిల్లల్ని ఈ అమ్మాయి పుట్టడం వల్ల మీకు కలిసి వస్తుంది, లేకపోతే లక్ష్మీ కళ ఉంది అమ్మాయికి, లక్ష్మీ రూపం అని చెప్పినప్పుడు మాత్రం అమ్మాయి ఎదుగుతూ ఉంటే పేరెంట్స్ కూడా ఎదుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. పిల్లల వల్ల అప్ అండ్ డౌన్స్ అనే కంటే కూడా అప్ అండ్ డౌన్స్కి కారణం మనమే. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకున్నాము అనేది పక్కన పెడితే, పిల్లల విషయంలో కూడా పిల్లలు పుట్టడం వల్ల ధనం కలిసి వస్తుందా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చూసారా, అది తప్పు, ఖచ్చితంగా తప్పండి. అది మనం పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా ప్రయోజకులను చేయాలి అని ఆలోచించాల్సిన తల్లిదండ్రులు నాకు కొడుకు పుడితే నాకేంటి, నాకు అమ్మాయి పుడితే నాకేంటి, ఎంత కలిసి వస్తుంది, నేనెంత ఎదుగుతాను అనే ఆలోచనలోకి తల్లిదండ్రులు పడుతున్నారు అంటే ఒకటే మాట అనుకోవాలి, కలి మహత్యం, అంతకుమించి ఇంకేం లేదు. అంతే కదండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.